ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న దాడులు అమెరికాకు ఆగ్రహం కలిగించాయా? తాము ఊహించిన దానికంటే ఇరాన్ రియాక్షన్ బలంగా ఉందని అమెరికా భయపడుతోందా? కాల్పుల విరమణ కోసం వైట్ హౌస్ ప్రయత్నాలు చేస్తోందా? ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా ఉన్నాడా? అంటే అవును అని అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. ఇస్లామిక్ రిపబ్లిక్ను తక్కువ అంచనా వేసి స్టార్ట్ చేసిన వార్కు అమెరికా కుదేలైపోతోంది. ఆయుధాలు, ఆర్థిక వనరులపై భారీ దెబ్బ పడుతోంది. ఇంత చేసినా ఇరాన్ ఎందుకు దాడిలోకి రావడం లేదో ట్రంప్కు అస్సలు అర్థం కావడం లేదు. సుప్రీం లీడర్ను చంపేస్తే, అగ్రనాయకత్వాన్ని లేపేస్తే తమ మాట ఇరాన్ వింటుందని ట్రంప్ వేసుకున్న లెక్కలన్నీ గాలి లెక్కలైపోయినట్టే అని కనపడుతోంది. సుప్రీం లీడర్ లేకపోయినా ఇరాన్ ఒక్కటే మాట మీద నడుస్తోంది. బలమైన ఆయుధ వనరులు, ఆర్మీ ఉన్న ఇరాన్ గల్ఫ్ దేశాలకు సారీ చెప్పినట్టే చెప్పి దాడులు కంటిన్యూ చేస్తోంది. ఎప్పుడు ఏ అస్త్రం వాడుతుందో ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా అమెరికా వాట్ ది ఫక్ అంటూ ఇజ్రాయెల్ పై ఊగిపోయిన సిచ్యువేషన్ కనపడుతోంది. రీసెంట్ గా ఇరాన్ లోని 30 ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల సమాచారాన్ని అమెరికాకు ఇచ్చింది ఇజ్రాయెల్. ఈ విషయం విని ఆ వీడియోలు చూసిన వెంటనే అమెరికా వైట్ హౌస్ అధికారులు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు మిమ్మల్ని ఎవరు ఆ స్థాయిలో దాడి చేయమన్నారని, వాట్ ది ఎఫ్ అంటూ ఊగిపోయారని ఈ విషయాలను గమనిస్తున్న మీడియా వెల్లడించింది. అసలు ఈ అటాక్ తమ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇష్టం లేదని ట్రంప్ సలహాదారు ఒకరు మీడియాతో మాట్లాడుతూ కామెంట్ చేశారు. దాడులు చేసే ముందు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అమెరికా సైన్యానికి సమాచారం అందించిందని ఇజ్రాయెల్ అమెరికా అధికారులు తెలిపారు. కానీ దాడుల తీవ్రత చూసి వాషింగ్టన్ ఆశ్చర్యపోయిందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మీ టార్గెట్ కరెక్ట్ కాదని, ఆ దృశ్యాలు చూస్తే ఆయిల్ మార్కెట్లో ధరలు మండిపోతాయని, ఆ ప్రభావం అమెరికాపై తీవ్రంగా పడుతుందని వైట్ హౌస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అధ్యక్షుడికి ఈ దాడి ఇష్టం లేదని, ట్రంప్ చమురును ఆదా చేయాలి అనే ప్లాన్లో ఉన్నారని, అలాంటిది కాల్చడం అస్సలు ఇష్టం లేదని అమెరికన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీని కారణంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే భయం ట్రంప్లో ఉందని ఆ అధికారి వెల్లడించారు. ఇరాన్ అలాంటి ప్లాంట్లపై దాడి చేయడం మొదలు పెడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $200 అంటే మన కరెన్సీలో $18,461 వరకు పెరిగే అవకాశం ఉందని ఆ అధికారి వార్నింగ్ ఇచ్చారట. ఈ దాడుల తర్వాతనే ఆయిల్ ధరలు భారీగా పెరిగాయనే కోపం కూడా ట్రంప్లో ఉందట. అందుకే యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది అని ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది.